సూపర్ ఫాస్ట్ 50 నేను శ్వేత. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన అభ్యర్థుల జాబితాతో దీపాదాస్ మున్షి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో పార్లమెంట్ అభ్యర్థులుగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకు ఆయా నియోజకవర్గాలను వారికే ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలను వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్యతో పాటు స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇందిర పేరును ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. నాగర్ కర్నూలు నుంచి మాజీ ఎంపీ మల్లు రవి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి ప్రారంభించారు. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు స్థాపన చేయనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 97 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లుగా వివరించారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో విస్తరణాధికారులు రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుందని సీఎం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి 5 ఏళ్ల పాటు పెద్దన్నలాగే చూడాలన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించి ప్రజలకు తీరని నష్టం చేశారని, రేవంత్ ఆ బాటలో వెళ్లొద్దని సూచించారు. సీఎం రేవంత్ ప్రధాని మోదీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏనాడు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని కలవలేదని విమర్శలు గుప్పించారు. మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని చెప్పిన బండి సంజయ్ బీజేపీకి ఓటేస్తే ఓటుకు విలువ పెరుగుతుందని చెప్పారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓటేయడమంటే డ్రైనేజ్లో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. కులాలు, వర్గాలు, వర్ణాలతో సంబంధం లేకుండా అందరి కోసం పనిచేస్తున్నామని, అధిక నిధులు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్న బీజేపీని ఆదరించాలని కోరారు. కుంగిపోయిన మేడిగడ్డ పిల్లర్ల పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిపుణుల కమిటీ సలహాలు పాటించి మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తామన్నారు. ఎన్డీఎస్ఏ కమిటీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వెల్లడించారు. మేడిగడ్డలో అక్టోబర్ 21న పిల్లర్లు కుంగిపోయిన అంశాలను నిపుణుల కమిటీకి మంత్రి వివరించారు. చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ కమిటీ 4 రోజులు తెలంగాణలో పర్యటిస్తుందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డపై 4 నెలల్లో నివేదిక సమర్పిస్తామని కమిటీ చెప్పిందన్నారు. ప్రాథమిక రిపోర్టును వీలైనంత త్వరలోనే ఇవ్వాలని కోరామన్నారు. దీని ఆధారంగానే డ్యాం రిపేర్తో పాటు బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు ఉత్తమ్. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారడానికి కారణం మోదీయేనని అన్నారు. కార్పొరేషన్ల ద్వారా 84,000 కోట్ల రుణం అందించింది కేంద్రమేనని తెలిపారు. తమను విమర్శించే అర్హత బీజేపీకి లేదన్నారు ఉత్తమ్. ప్రజాపాలనలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. ఈ నెల 11న భద్రాచలంలో 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఏడాది 4,50,000 ఇండ్లను నిర్మిస్తామన్నారు. తెలంగాణలో బీజేపీకి ఎదురే లేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలది నామమాత్రపు పోటీయేనని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 17 సీట్లు స్వీప్ చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతుందన్నారు. కేటీఆర్, కేసీఆర్ లాగా తాను జోస్యం చెప్పడం లేదని, ఎవరు ఏక్నాథ్ షిండే అవుతారో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను కలిపేందుకు ఎంఐఎం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ నెల 12న అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజు కాదని, ప్రతిరోజు మహిళలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్లోని బెట్స్ పిలానీ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను గవర్నర్ సన్మానించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నిరసనల బాట పట్టింది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ పై అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపడుతోంది. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. 25 లక్షల లబ్ధిదారులకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేయాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసనల్లో పాల్గొన్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఆర్టీఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. మైత్రివనం హెచ్ఎండీఏ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టగా మాజీ మంత్రి తలసాని హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పిందని, ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించారు. వెంటనే ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గుజరాత్ మోడల్ తెలంగాణలో కావాలని సీఎం రేవంత్ అంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. మళ్లీ మోదీ ప్రధాని అవుతారని సీఎం పరోక్షంగా అన్నారని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మోదీ సహాయ సహకారాలు, ఆశీర్వాదం ఎందుకని ప్రశ్నించారు. రాహుల్ దేశ ప్రధాని కాలేరు అనేగా రేవంత్ చెప్పేదన్నారు. 6 గ్యారెంటీల్లో 13 అమలు చేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతికత సీఎంకు ఉంటుందని చెప్పారు. 3 నెలల్లో 16,000 కోట్ల అప్పు చేశారన్నారు. రేవంత్ రెడ్డి మోదీ ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తమ పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో అంటకాగుతున్నారని తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పనుల కోసమే సీఎంను కలుస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సరైన సమయంలో స్పందిస్తారన్నారు హరీష్ రావు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి కార్యనిర్వహణాధికారి సదయ్య పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భక్తులు శివనామస్మరణతో కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవం జరిగింది. స్వామివారిని పెద్దపల్లి ఎమ్మెల్యే సతీమణి చింతకుంట పావని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవంలో పాలుపంచుకున్నారు. కళ్యాణోత్సవం ఆద్యంతం భక్తజన రంజకంగా సాగింది. ప్రభుత్వ నియామకాల్లో మహిళల రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయాలని నిర్ణయించారు. అయితే పోలీసులు మాత్రం ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. డీజీపీ రవిగుప్తాకు ఫోన్ చేసిన ఎమ్మెల్సీ కవిత జీవో 3 వల్ల జరిగే నష్టంపై మహిళలకు అవగాహన కల్పించేందుకు భారత జాగృతి దీక్ష పేరుతో ధర్నా నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. శాంతియుతంగా దీక్ష చేపడుతున్నట్లుగా వివరించారు. శాఖాపరంగా చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటామని డీజీపీ రవిగుప్తా సమాధానమిచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని గృహజ్యోతి దరఖాస్తు పేరుతో ఎకరం స్థలాన్ని కాజేయాలని ప్రయత్నించిన ఫీల్డ్ అసిస్టెంట్ భాగోత్తం వెలుగు చూసింది. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్పల్లి గ్రామానికి చెందిన సులోచన అనే మహిళకు ఉన్న వ్యవసాయ పొలాన్ని విక్రయించినట్లుగా దస్తావేజులపై సంతకం చేయించుకునేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ రాములు ప్రయత్నించాడు. గృహజ్యోతి పథకానికి దరఖాస్తు తీసుకున్నట్లుగా సులోచనను నమ్మించే సమయంలో అక్కడే ఉన్న సులోచన కుమారుడు దస్తావేజులను చదివి ఫీల్డ్ అసిస్టెంట్ ను నిలదీశాడు. ఈ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పోటీపై ఆరా తీశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందో లేదో స్పష్టం చేయాలని, వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ ను లేఖలో కోరారు. బీఆర్ఎస్ పోటీపై స్పష్టత లేకపోవడంతో ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతున్నామన్నారు. పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని లేఖలో స్పష్టం చేశారు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు మహారాష్ట్రలో గులాబీ బాస్ నియమించిన 6 కోఆర్డినేటర్లు సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీపై చర్చించారు. సిపిఎస్ అమలు చేయాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ఉస్మానియా టీచర్స్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఓయూ పరిపాలనా భవనం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ సంస్థల్లో సిపిఎస్ అమలవుతోన్న ఓయూలో మాత్రం వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ కోసం పలుసార్లు ఓయూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను అమలు కోసం రానున్న రోజుల్లో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కొమరంభీం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తును జీర్ణించుకోలేదని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనప్ప ఓటమికి బీఎస్పీ ప్రవీణ్ కుమార్ కారణమని ప్రజా ప్రతినిధులంతా కలిసి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్లోని తన నివాసానికి ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. కొమరంభీం జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేసి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజలపై భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించి ఇప్పుడు ప్రజల మీద ఎలా మోపుతారని ఆయన ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. రేవంత్ తన పదవిని రక్షించుకోవడం కోసం మోదీ ఆశీర్వాదం కావాలంటున్నారని విమర్శించారు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. నల్గొండ సాయిరాం ఫార్మా అండ్ సర్జికల్స్ లో దాడులు చేశారు డీసీఏ అధికారులు. కస్టమర్లను మోసం చేస్తూ సేల్ చేస్తున్న ఓ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. హెయిలింగ్ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన మీనాక్సిటాప్ అనే డ్రగ్ విక్రయానికి వినియోగదారులను తప్పుదోవ పట్టించారని అధికారులు గుర్తించారు. వెంట్రుకలు పెరగడానికి ఈ డ్రగ్ ఉపయోగపడుతుందని చెబుతూ విక్రయిస్తుండటంతో మీనాక్సిటాప్ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఫ్లోరల్ క్లాక్ ను వర్చువల్ గా ప్రారంభించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. రాష్ట్రపతి నిలయంలో విజిటర్స్ ఫెసిలిటేషన్ ను ప్రారంభించిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలని, విజిటర్స్ కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం రాష్ట్రపతి నిలయం ప్రాంగణంలో చేనేత హస్తకళల ఎగ్జిబిషన్ ను గవర్నర్ తో కలిసి ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో స్టాల్స్ ను సందర్శించి కళాకారులు రూపొందించిన వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే రోడ్డుపై జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ రోడ్డు పరిస్థితిని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. నిత్యం వాహనాలు రాకపోకలు సాగించే రోడ్ల గతిని మార్చేందుకు నిధులు లేవని అధికారులు చెబుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్లో ప్రసిద్ధి చెందిన సద్గురు పులాజీ మందిరాన్ని సందర్శించేందుకు భక్తులు వస్తుంటారు. ధ్వంసమైన రోడ్లో ప్రయాణించేందుకు వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పాడైన రోడ్లను బాగు చేయాలని వాహన చోదకులు, ప్రజలు అధికారులను కోరుతున్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయానికి భవన యజమాని తాళం వేశారు. అద్దె బకాయిలు చెల్లించలేదని యజమాని భూమేష్ ఆఫీస్ కు తాళం వేశారు. కార్యాలయం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 3,50,000 చెల్లించలేదని తెలిపారు. కనీసం కార్యాలయ సామాగ్రి సమకూర్చిన ఎండపల్లి సర్పంచ్ కూడా ఇప్పటి వరకు ₹1 చెల్లించలేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి అద్దె బకాయిలు మొత్తం చెల్లించేలా కృషి చేస్తానని ఎండపల్లికి చెందిన ఎంపీటీసీ హామీ ఇవ్వడంతో కార్యాలయం తాళాలను భూమేష్ ఇచ్చారు. 10 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి బలవన్మరణానికి పాల్పడింది. కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. కాబోయే భర్తతో ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లాలి. కానీ ఇంతలోనే ఓ విషాదకర ఘటన జరిగింది. బాత్రూమ్ లో ఉరి వేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీన యువతికి కుటుంబ సభ్యులు పెళ్లిని నిశ్చయించారు. తన వివాహం ఉండడంతో తన హాస్టల్ రూమ్మేట్స్ కు, తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలను పంచి తప్పక రావాలని ఆహ్వానించింది. అయితే గురువారం కాబోయే భర్తతో ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లాలి. అయితే ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ హాస్టల్ బాత్రూమ్ లో షవర్ రాడ్ కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లుగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారని చెప్పారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని, గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. జిల్లా మీద తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేసినట్లుగా తెలిపారు. ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు విజయసాయిరెడ్డి. ఆ మాటల వెనుక దురుద్దేశం ఉందన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీతో పొత్తు అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. పొత్తు కుదిరితే బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక నేడో రేపో చంద్రబాబు, పవన్ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. దీంతో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై కూడా ఇద్దరు భేటీలో చర్చించే అవకాశాలున్నాయి.
శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధుల్లో శ్రీ స్వామి అమ్మవార్లు విహరించారు. ఈ సందర్భంగా ఊరేగింపులో కోలాటాలు, ఢమరుక నాదాలు, పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పుష్ప పల్లకిపై ఉన్న శ్రీ స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. మాజీ మంత్రి జయరాంపై ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. జయరాం ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తామని అన్నారు. మంత్రిగా ఉండి ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించారు. జయరాం నియోజకవర్గ అభివృద్ధిని మరిచి అక్రమ మద్యం, పేకాట స్థావరాలు, మట్టి మాఫియాను ప్రోత్సహించి అక్రమంగా సంపాదించాడని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను జయరాం సోదరులు బెదిరింపులకు పాల్పడ్డ తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆలూరు ఇన్ఛార్జ్ విరూపాక్షి హెచ్చరించారు. వెనుకబడ్డ తరగతుల రాజకీయ ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీ పట్టుకొమ్మ లాంటిదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మంగళగిరిలో టీడీపీ డిక్లరేషన్ బీసీల తలరాత మారుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు రాజకీయ ఎదుగుదల లేకుండా చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సప్లాన్ నిధులను పక్కదోవ పట్టించి బీసీలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని కోరిన జగన్ను వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ఏర్పడే తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చక్కదిద్దుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకు చంద్రబాబు బాధ్యత తీసుకుంటారని తెలిపారు. అనంతపురంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వెంకటమ్మ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే చంద్రబాబు సీఎం కావాలని నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ కోసం పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడానికి అంగీకరించారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చారన్నారు. 3 రాజధానులను చెప్పిన జగన్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. విశాఖ విజన్ అనే డాక్యుమెంట్ ని ఎన్నికల కోడ్ మరో వారం రోజులుందనగా పెట్టడం జగన్ చిత్తశుద్ధి తెలియజేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖలో ఉంటానని జగన్ అన్నారని, అయితే అది జరిగే పని కాదని అన్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు భూబకాసురుల్లా మారారని టీడీపీ నేత ధూళిపల్ల నరేంద్ర ఆరోపించారు. దళితుల భూములకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారని అన్నారు. ఈ ఆర్డినెన్స్ అడ్డం పెట్టుకుని పేదలను భయపెట్టి బెదిరించి వేల కోట్ల విలువ చేసే భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పేదల భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులతో కుమ్మక్కై వాగులు, వంకలు, చెరువులు ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. అసైన్ భూముల వారసులు లేని వారి భూములను బినామీలపై పేరుపై బదిలీ చేయించుకుంటున్నారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఎమ్మెల్యే కిలారి రోసయ్య కోర్టుకు వెళ్లిన 56 మంది రైతులను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. మంగళగిరిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లో అకస్మాత్తుగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారణం చెప్పకుండా జనసేన సిబ్బంది గదుల్లో సోదాలు చేశారు. సోదాల సమయంలో అపార్ట్మెంట్ వాచ్మెన్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఏ గదుల్లో ఎవరెవరు ఉంటున్నారో చెప్పాలని వాచ్మెన్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న జనసేన నేతలు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. జనసేన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఓ అపార్ట్మెంట్ ను తీసుకుని దానికి పవన్ అద్దె చెల్లిస్తున్నారన్నారు. అర్ధరాత్రి సమయంలో పవన్ సెక్యూరిటీ కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ఫ్లాట్లలో పోలీసులు తనిఖీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో అక్రమ కట్టడాల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. చంద్రగిరి మండలం తుమ్మలగుంటలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రిపూట విద్యుత్ సౌకర్యం ఆపివేసి పేదల ఇళ్లను కూలదోయడం ఏంటని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఇళ్లను తొలగింపుకు అడ్డుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అక్కడే దీక్షకు బైఠాయించారు. ఎమ్మెల్యే అనుచరులు, బంధువులు ఆక్రమించుకున్న మఠం భూములపై చర్యలు తీసుకోకుండా పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మఠం భూముల్లో ఆక్రమణలు తొలగించిన తర్వాత పేదల జోలికొస్తే సబబుగా ఉంటుందని పులివర్తి నాని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ టికెట్ కోసం పోటీ పెరుగుతోంది. టికెట్ ఆశిస్తున్న నేతలు ఇప్పటికే ప్రచారాలను ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, భాష్యం ప్రవీణ్లు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో టెంపుల్ పాలిటిక్స్ కు తెరలేపారు ఇరువురు నేతలు. కొమ్మలపాటి శ్రీధర్ అమరావతి మండలం ఎన్రై శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అటు భాష్యం ప్రవీణ్ సైతం వైకుంఠం వెంకన్న సన్నిధిలో తొలిసారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలతో నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చారు భాష్యం ప్రవీణ్. మరోవైపు అతలూరు నుంచి భాష్యం ప్రవీణ్ అనుచరులు ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. సీటు కన్ఫర్మ్ అవడంతోనే పూజలు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక 2 రోజులుగా నియోజకవర్గంలో టీడీపీ నేతలకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి శ్రీధర్, ప్రవీణ్ల పేరుతో
ఐవీఆర్ ఫోన్స్ కాల్స్ వెళ్తున్నాయి. దీంతో ఆ నియోజకవర్గంలోని టీడీపీ నేతలు కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. వాలంటీర్ల వ్యవస్థపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేయకుండా ప్రమోషన్ ఇస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తామన్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. యువతకు ఉపాధి కల్పన కోసం టీడీపీ పనిచేస్తోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివని, ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమవుతుందని జోస్యం చెప్పారు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడేదో చేసేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. మరోసారి వైసీపీకి పట్టం కట్టేందుకు, జగన్ ను సీఎం స్థానంలో కూర్చోబెట్టేందుకు ఏపీ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు విజయసాయిరెడ్డి. ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీతో జగన్ కు రుణం తీరిపోయిందని, వైసీపీ ప్రభుత్వానికి అంతిమ గడియలు వచ్చాయని అన్నారు. నోటిఫికేషన్ కొద్ది రోజుల ముందు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయడం ఒక డ్రామాగా కొట్టిపారేశారు. విశాఖ ప్రజలు జగన్ వైసీపీని నమ్మడం లేదన్నారు. మరోవైపు బొత్సపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గంటా శ్రీనివాసరావు. బొత్సకు ఓడిపోయిన అనుభవం ఉందంటూ ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓడిపోయారని గుర్తు చేశారు. విశాఖ రాజధానిపై సీఎం జగన్ వ్యాఖ్యలకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఎక్స్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని షర్మిల ప్రశ్నించారు. విశాఖ ప్రజలను 3 ఏళ్లుగా మోసం చేయడం మీ చేతగాని కమిట్మెంట్ అని విమర్శించారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండడం మీ రోడ్ మ్యాప్ అని ఎద్దేవా చేశారు. విశాఖలో గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూములను మింగడం అదే వైసీపీ విజన్ అని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో జగన్ కొత్త నాటకాలు ఆడుతున్నారని షర్మిల ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని నరసరావుపేట జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ప్రభలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. భక్తుల రద్దీ, వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని కోటప్పకొండ పార్కింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వాహనదారులు గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించామన్నారు. కోటప్పకొండకు వచ్చే ప్రభలు మాత్రం ఎల్లమంద, గురువాయపాలెం గ్రామాల మీదుగా సాయంత్రం 4 గంటలకు ప్రభల నిధి వద్దకు చేరుకోవాలని సూచించారు. కేశినేని నానిపై కేశినేని చిన్ని విమర్శనాస్త్రాలు సంధించారు. కేశినేని నాని రాజకీయ పరిజ్ఞానం సున్నా అని, నానిలకు చీప్లు లేవని ఆరోపించారు. ఇప్పుడు నానిలకు సీటు గ్యారంటీ కూడా లేదని చురకలంటించారు. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెబుతున్న నాని 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎందుకు పోటీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేశినేని నాని కోవర్ట్ ఆపరేషన్ చేశానని ఆరోపించారు కేశినేని చిన్ని. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు వేలం కేంద్రానికి అధికారులు ప్రారంభించారు. రైతులు భారీగా పొగాకు పంటను వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. క్వింటా పొగాకు 23,700 గరిష్ట ధర పలుకుతోందని పొగాకు బోర్డు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం పొగాకు పంట పండించాలని చాలా కష్టంగా ఉందని రైతు సంఘం నాయకుడు వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. వర్షాధారం లేకపోవడంతో, ఖర్చులు పెరిగిపోవడంతో పొగాకు రైతులు నష్టపోవడం తప్ప లాభం లేదని ఆయన ఆరోపించారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు కోరారు. జగన్ పాలనపై అరాచకాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరులో సూపర్ 6 పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ సర్కార్ విధానాలపై ప్రజల్లో వ్యతిరేక భావన కల్పిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదుతో టీడీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించారు. ఈ క్రమంలో ఇరు పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న చిత్తూరు టీడీపీ నేతలు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ స్టేషన్ కి చేరుకుని పోలీసులతో సంప్రదింపులు జరిపి వివాదం సద్దుమణిగేలా డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు మరోసారి ఢిల్లీ చలో సిద్ధమయ్యాయి. ఢిల్లీలో నిరసనలు చేపట్టాలని రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇటీవల రైతుల ఢిల్లీ చలో కార్యక్రమాన్ని పంజాబ్, హర్యానా బోర్డర్లోనే అడ్డుకున్నారు పోలీసులు. ట్రాక్టర్లతో రాజధాని నగరానికి చేరుకుంటున్న రైతుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. దీంతో ఈసారి ప్రజా రవాణా వినియోగించుకోవాలని తెలిపాయి రైతు సంఘాలు. ఆందోళనకు వచ్చే రైతులు బస్సులు, రైళ్లలో ఢిల్లీకి రావాలన్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. నగరమంతా 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు పోలీసులు.
ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్స్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నగరంలో వాహనాల రాకపోకలపై నిఘా పెంచారు. దీంతో పాటు రాజధానిలోని అన్ని మెట్రో స్టేషన్లకు కూడా పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు మాజీ ఎంపీ జయప్రద హాజరయ్యారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన 2 కేసుల్లో జయప్రద వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తదుపరి విచారణ మార్చి 22కు కోర్టు వాయిదా వేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం లాంటివేమీ చేయలేదని జయప్రద తెలిపారు. తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగితే క్షమాపణలు కోరుతున్నట్లుగా జయప్రద తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తాను ఏ తప్పు చేయలేదన్నారు. తాను కోర్టును గౌరవిస్తానని జయప్రద తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా వ్యూహాలకు పదును పెట్టింది. ఇప్పటికే అన్ని పార్టీల కన్నా ముందే తొలి జాబితాలో 9 మంది క్యాండిడేట్లను ప్రకటించి కాషాయ పార్టీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో భేటీ అయ్యేందుకు ఈ నెల 12న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియం ఈ భేటీకి వేదిక కానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా నేతలతో చర్చించనున్నారు. సందేశ్ ఖాళీ నిందితుడు షేక్ షాజహాన్ ను సీబీఐకి అప్పగించారు. షేక్ షాజహాన్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం సీబీఐకి అప్పగించారు. సస్పెండ్ చేయబడ్డ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు పోలీసులను కోరిన తర్వాత అప్పగింత జరిగింది. మంగళవారం షాజహాన్ ను అప్పగించాలని హైకోర్టు సిఐడిని కోరింది. అయితే మమతా బెనర్జీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని పేర్కొంటూ పోలీసులు అందుకు నిరాకరించారు. జనవరి 5న రేషన్ స్కామ్ విచారణకు సంబంధించి సందేశ్ ఖాళీకి వెళ్లిన ఈడీ అధికారుల బృందంపై అతడి మద్దతుదారులు దాడి చేశారు. దాదాపు 2 నెలల పాటు అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడు. అయితే ఎట్టకేలకు షాజహాన్ గత వారం అరెస్ట్ అయ్యాడు. తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జీఆర్ఐ, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 99 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 108 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. మండపం తీరం నుంచి శ్రీలంకకు అక్రమంగా డ్రగ్స్ ను తరలించే ప్రయత్నం చేశారు నిందితులు. ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకుని శ్రీలంకలో డెలివరీ చేసేందుకు వెళ్తుండగా డీఆర్ఐ అధికారులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది ట్రాప్ చేసి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా 4గురిని అరెస్ట్ చేశారు. అస్సాంలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. త్రిపుర బోర్డర్లో ట్రక్లో తరలిస్తున్న 1317 కేజీల గంజాయిని పట్టుకున్నారు. చురాయిబరి పోలీస్ చెక్పోస్ట్ దగ్గర ట్రక్కులో తనిఖీలు చేసిన పోలీసులు గంజాయిని గుర్తించారు. 2 నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 439 బ్యాగుల్లో గంజాయిని ప్యాక్ చేశారు నిందితులు. ఈ గంజాయి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. ఇది ఇవాల్టి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ HM TV.